వచ్చిన వరకు ఒక అంశం ఉంది. సో చూద్దాం, ప్రభుకు అప్పగించుకుంటూ ఈ మాటలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ అధ్యాయము 5 నుంచి నేను చదువుతున్నా. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరొకరు తీసుకోలేరా? ఓకే, నాకు దేనా కనిపించలేదు, అందుకనే ఎవరో ఎక్కడ తీసుకోలేదు అంటున్నాను. గుడ్. ఈ భాగము ఎంతమంది తెలుసండి? ఈ స్టోరీ ఎంతమంది తెలుసు? 3-4 బాగానే తెలుసు. వెరీ గుడ్, మోర్ దాన్ హాఫ్. అయితే ఈ శతాధిపతి నుంచి మనం ఏదైనా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి తిరిగి ప్రయత్నం చేద్దాం. ఇది కపెర్నహూములో జరిగిన సంభవము. పరిశుద్ధ గ్రంథంలో కపెర్నహూములో జరిగిన అద్భుతాలు మరి ఎక్కడ జరగలే కనుక సందర్భం వచ్చినప్పుడు కపెర్నహూము గురించి ఒకరోజు ధ్యానం చేయడానికి ప్రభుని నడిపించాలని ఆశపడుతున్నాను నేను. ఈరోజు ఈ శతాధిపతిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ శతాధిపతి యూదుడా అన్యుడా? శతాధిపతి యూదుడా అన్యుడా? ఏమండి? అన్యుడు, యూదుడు కాదు, అన్యుడు. రైట్. సో ఈ అన్యుని గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇతడికి మంచి భక్తి కలిగినవాడు. శతాధిపతి భక్తి కలిగినవాడు. శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి. 100 మంది అంటే ఒక్కొక్కసారి ఒక మన టౌను 100 మంది పోలీసులు ఒక పోలీస్ స్టేషన్ లేకపోతే ఒక సర్కిల్ పరిధిలో 100 మెంబర్స్ ఉండొచ్చట. పోలీసులు కనుకుంటే దానికి ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతారు, సిఐ. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో అంత లేకపోతే కొన్ని సర్కిల్స్ని కంబైన్ చేసి దానికి డిస్ట్రిక్ట్ లేకపోతే డిప్యూటీ డిఎస్పి అని అంటారు. అయితే 100 మెంబర్స్ ఉన్న ఇక్కడ ఈయన చేతి క్రింద 100 మంది సైనికులు ఉంటారు. రైట్. సో శతాధిపతి, 100 మందికి అధిపతి, సైనికులకు అధిపతి ఈయన. సో ఈయనకున్న కొన్ని ప్రత్యేక లక్షణాలు త్వరగా ధ్యానం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనము ఒక పావుగంట ఆలస్యంగా వాక్యాన్ని ప్రారంభించాం. ఎందుకంటే కానీ నేను సాధ్యమైనంత వరకు 11, 5, 10, 15 ఎంత ఎర్లీగా ముగించాలని ప్రయత్నం చేస్తున్నా, డిస్టర్బెన్స్ కాకూడదని మిగతా వారికి. రైట్. అందుకే అనుకున్నాను, పాటలు అయిపోయిన వెంటనే, కీర్తన ధ్యానం అయిపోయిన వెంటనే వాక్యం ధ్యానం చేసి తర్వాత వర్షిప్ చేద్దామనేసి. అమ్మో, మీలో కొంతమంది అబ్బా అంటారేమో అనేసి నేను ఆ పని చేయలేకపోయాను కదండి. అంటే మనకున్న టైంలో మనం ఏదైనా చేసుకోవచ్చు. కొంతమంది తొందరగా డైజెస్ట్ అవ్వదు, మళ్ళీ బాధపడిపోతుంటారు అనేసి నేను చేయలేకపోయాను అలాగా. రైట్. కనుక ప్రయత్నం చేయొచ్చు. రాబో దినాల్లో కొన్నిసార్లు పాటలు చివర పెట్టుకున్న తప్పు కాదు, అవసరాన్ని బట్టి. రైట్. ఇది ఏ విధంగానైనా మనం దేవుని మహింపరచడమే ఉద్దేశం అని తప్ప దీనికి ఒక క్రమం ఉందండి అనేసి దేవుని దయ వల్ల ఆ క్రమంలో మనం రాలేదు.
ఏమంటే వీఆర్ ఇండిపెండెంట్ ఇండివిజువల్. ఏ విధంగానైనా ప్రభుని గణపరచడం మాత్రం ఆతృత కలిగి ఉన్నాం. అంతకు మించిన వేరే టెన్షన్ ఏం లేదు. ఇన్ ద సేమ్ టైం మనం మరొకరిని ఎవరిని ఇబ్బంది పెట్టాలనే తపన అస్సలు లేదు. మనం అందరము క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నాను. మంచి మనస్సాక్షితోని మాట్లాడుతున్నా. రైట్. సో ఈ శతాధిపతి ఏమంటే 100 మంది అధిపతి చాలా భక్తి కలిగిన వాడు అనేది నేను నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. శతాధిపతి భక్తి కలిగిన వాడు. ఎందుకు అంటే ఇతనుకున్న ప్రత్యేక లక్షణం ఏంటంటే, అంటే శతాధిపతి యేసు దగ్గరకు వచ్చాడు అని రాయబడి ఉంది కదండి. ఇక్కడ ఏముంది? ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి. ఏమండి, శతాధిపతి యేసు దగ్గరకు వచ్చాడు. లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. మీకు నేను ఆగమన్నప్పుడు ఆగుతురు కానీ జస్ట్ చదవండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చును. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియే చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. ఇది చెప్పండి. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనేమో శతాధిపతి వచ్చి అని ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయంలోనేమో తన యూదుల పెద్దల్ని పంపించాడు అని ఉంది. ఏది కరెక్ట్? ఏమండి, విజ్ఞులు ఆలోచించండి. ఇక్కడేమో శతాధిపతి వచ్చాడని ఉంది, అక్కడేమో ఎవరిని పంపించాడమ్మా? యూదుల పెద్దలను పంపించాడు. ఇష్యూ ఒకటే. తన సైనికుడు, తన దాసుడు, ప్రియమైన దాసుడు జబ్బుతో ఉన్నాడు, చావ సిద్ధంగా ఉన్నాడు, పక్షవాయుతో ఉన్నాడు. తన కొరకు ప్రభువుని అడగడానికి ఆయన వచ్చాడా, తన యూదుల పెద్దలు పంపించాడా? మరి తప్పు అంటారు లూకా సువార్త? ఫస్ట్ వచ్చాడు, ఆయన పంపించాడు, తర్వాత ఆయన వెళ్ళాడు. చెప్పండి, మాట్లాడిన త్వరగా. ఏమనుకుంటారు? ఏమండి, ఆలోచిస్తున్నారా? ఆయన వచ్చాడా? శతాధిపతి వచ్చాడా? యూదుల పెద్దలను పంపించాడా? ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు మనము భారతదేశము వేరే దేశము రాయబారులు ఉంటారు కదండి. ఇప్పుడు భారతదేశం నుంచి ఒక రాయబారిని మనం అమెరికా పంపించామంటే వెళ్ళంగానే అమెరికా వాళ్ళు చిత్త కొట్టేశారనుకోండి, అంటే అర్థం ఏంటి? రాయబారిని అంటే అర్థం ఏంటి? పొరా ఇండియా అని అర్థం అనమాట. అలా కాకుండా ఇండియా మీద ఎంత గౌరవం ఉందో అంత గౌరవాన్ని ఆ వ్యక్తికి చూపించారనుకోండి, అర్థం ఏంటి? దే ఆర్ రెస్పెక్టింగ్ కంట్రీ, రైట్? అంటే ఒక వ్యక్తిని పంపిస్తే ఎవరు వెళ్ళినట్టు? ఆయన వెళ్ళినట్టే. ఇప్పుడు యూదుల పెద్దలు ఈయన పక్షంగా వెళ్తే ఇక్కడ మత్తయి ఏం రాశాడు? ఆయన వచ్చినట్టు రాశాడు. రెండు కరెక్టే. కానీ ఈయన వెళ్ళలే. ఈయన వెళ్ళకుండా యూదుల పెద్దలు పంపిస్తే ప్రభు ఎలా ట్రీట్ చేశాడు? ఆయన వచ్చినట్టే. దేవునికి స్తోత్రం, రైట్? మళ్ళీ ఏమంటాడంటే వెళ్ళంగానే యేసయ్యా అని అనమనలే, ఏమన్నాడు? ప్రభువా అని అడగండి అనేసి. ఎందుకంటే ఈ మాటలు ఆయనతో చెప్పండి అని చాలా క్లియర్గా చెప్పాడు. వై? బికాస్ మీరు గమనించారు, పోలీస్ ఆఫీసర్లు గమనించారు అనుకోండి, వాళ్ళు ఏదో మాటలు చెప్పారు. ఓయ్, నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? పెద్ద కొద్ది ఆఫీసర్లు అయ్యే కొద్ది చాదస్తం ఎక్కువ ఉంటుంది కదండి. వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడతారు. మనం వాళ్ళ దగ్గర అటు ఇటు మాట్లాడటం కుదరదు కదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మన కుటుంబం చాలా క్లియర్గా, వెరీ పర్టికులర్ కదండి. నాన్నగారు చాలా పర్టికులర్. కారణం ఏంటంటే వాళ్ళ చాదస్తం. కనుక ఈ శతాధిపతి అంటున్నాడు పెద్దలతో, ఇంకో మీరు వెళ్తున్నారు, ఆయన ఏమని పిల్లలు? ఫస్ట్ నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఒక అన్యుడయ్యుండి, అన్య అధికారి అయ్యుండి యేసు ప్రభు దగ్గరికి మనుషులు పంపించన్నాడు. మీరేమని సంబోధించాలి? ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి లార్డ్. ఎవరిని లార్డ్ అంటారండి? ఎవరిని లార్డ్ అంటారు? నా ప్రభు అంటే ఆయనకి వేరే అభిమానం. ప్రభు అంటే ఎంతో గౌరవం, ఎంతో గౌరవం, భక్తి. ఒక అన్యుడు, నాట్ ఆర్డినరీ అన్యుడు, సామాన్యమైన అన్యుడు కాదు. ఎవరైనా అధికారి, 100 మంది అధికారి అన్యుడు యేసు ప్రభు దగ్గరికి రావడం, లేకపోతే మనుషులు పంపించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్.
గ్రేట్ థింగ్. నాకు సంతోషం ఎక్కువయ్యి ఆయన రావడం ప్రభు ఎలా ఫీల్ అయ్యాడు అని ఆలోచన చేస్తే ఒక కీర్తన భాగంలో మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో ఎవరైనా ఆయన అంటే ఎవరు ఆయన చూస్తారు ఏమండి? మనం చాలా క్యాజువల్గా యేసుప్రభు రాకను ఈ లోకము నెగ్లెక్ట్ చేస్తుంది, కానీ అది ఎంత భాగ్యము అంటే 4వ వచనం చూస్తే ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. నాకు చాలా చక్కగా సంతోషం అనిపించింది. ఎవరంట ఆయన చూడటానికి? ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఏమండి? అంటే ఆ యేసుప్రభు దగ్గర రావడం అనేది అది గొప్ప భాగ్యము. దేవుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? దే ఆర్ మై దాసులు, వాళ్ళు నా దాసులు. మనం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చామండి. సో దేవుడు పట్టించుకుంటే లేకపోతే లేదండి కనపడొచ్చేద్దాం అనుకుంటాడా? అఫ్ కోర్స్ మనుషులు పట్టించుకోవచ్చు. కొన్ని పెద్ద చర్చెస్కి వెళ్తాము, మనం వెళ్ళామో లేదు తెలియదు, వచ్చాలో తెలియదు, అఫ్ కోర్స్. కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలో ఉంటాం మనం ఖచ్చితంగా. కనుక ఆయన దగ్గరకు ఇంకొక మాట మనం అంటే ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఆయన నామము ఇంకేంటంట, ఎవరైతే ఆయన ముఖ దర్శనం చేస్తారో ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉంటుందట. నాకు ఆ మాట అంటే చాలా ఇష్టం. మన నొసళ్ళ యందు ఏముంటుందండి? ఆయన నామం ఉంటుంది. మరి ఏ నామం పెట్టుకోనక్కర్లా, రైట్? సో వారి నొసళ్ళ యందు ఆయన నామము ఉంటుంది, ఆయన ముఖ దర్శనం చేస్తారంటూ ఇంకొక మాట నేను చూపెడుతున్నా. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 11వ కీర్తన 7వ చరణం మనం గమనిస్తే అక్కడున్న మాట ఏంటంటే యథార్థవంతులు 11:7 యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు. ఆయన నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు. ఎవరైతే యథార్థవంతులో వారు ఆయన ముఖాన్ని దర్శిస్తారట. అంటే దేవుని చూడాలి అంటే మనం ఏమై ఉన్నాము? యథార్థవంతులు. ఇప్పుడు సోదరి కీర్తన ధ్యానం చేస్తూ చాలా ఇబ్బంది పడ్డారు కదండి. ఆ యథార్థత, నిర్దోషత గురించి నిజంగా వెరీ టఫ్ వర్డ్స్. అవేం సామాన్య విషయం కాదు. చెప్పుకుంటూ పోతే ఈజీగా చెప్పేసుకోవచ్చు, కానీ అమ్మో కపటము లేని స్థితి. మ్యాక్సిమం మనం అందరం ఏదో టైంలో కపటంగానే ఉంటాం రోజులో కదండి. ఉన్నట్టుగా మాట్లాడితే అన్ని వేళ కుదురుద్దా? మనల్ని ఏం చేస్తారు? తరిమి కొడతారు. కనుక ఏం చేయాలి? కొన్నిసార్లు కపటంగానే. కానీ ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. టఫ్ వర్డ్సే, చక్కటి ధ్యానం చేశారు. కనుక ఎవరు యథార్థవంతులైన ముఖ దర్శనం చేస్తారు. కనుక మనము యథార్థవంతులమని కాదు, మనం ఆయన సన్నిధికి వస్తే ఏమవుతాము? యథార్థవంతులం అవుతాం కదండి. మనం యథార్థవంతుల మీద దేవుని సన్నిధికి రావనక్కర్లే. మనం యథార్థవంతులం కాము, కనుక ఆయన సన్నిధికి వస్తే ఏమవుతామంట? యథార్థవంతులం అవుతాం. సో యథార్థవంతులైన ముఖ దర్శనం. నేను అనుకున్నాను ఆ శతాధిపతి మనిషిని పంపించిన ఏమండి, లేకపోతే ఆయన వచ్చిన ఆ సన్నివేశం ప్రభు ఎలా రికగ్నైజ్ చేస్తాడంటే ఎస్, యథార్థవంతులే ముఖ దర్శనం చేస్తారు, నీతిమంతులు. ఇంకొక మాట కూడా చూపెడతాను. యోహాను సువార్త 6:37, ఇది మనకు అందరికీ బాగా తెలిసిన మాటే. 6:37 ఏంటంటే అది యోహాను సువార్త 6:37, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఏంటంట, ఎవరైనా దేవుని దగ్గర రావడానికి ప్రయత్నం చేశారా ఆయన ఏం చేస్తాడంట? తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఏంటండి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లేకపోతే నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధికి వస్తే నా తండ్రి ఆకర్షించింది ఎవరు నా దగ్గర రాలేరు, అంతే కదమ్మా. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము త్రోసివేయను. 30 మళ్ళీ చదువుతున్నా. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టం అంటూ ప్రభు అన్నాడు. మనం ఆయన దగ్గరికి వచ్చామా అని అండట ప్రభు, అనడట. మనం రావాలే కానీ సంతోషంతో మనల్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ఇప్పుడు శతాధిపతి రావడము, లేకపోతే ఆయన పక్షంగా మనుషుల్ని పంపించడం చేశాడండి. సో నేను నమ్ముతాను శతాధిపతికి ఏముంది? భక్తి, ప్రభువు మీద ఎంతో గౌరవం,
కనుక ప్రభువా అని సంబోధించమన్నాడు, అలా చెప్పమన్నాడు. సో ప్రభువా అని చెప్పమన్నాడు. తర్వాత ఈ శతాధిపతి గురించి మరొక లక్షణం నేను ఏమనుకుంటానంటే, అతడు దీనుడు. ఇంకోటి ఏంటి? దీనుడు అంటే ఆఫీసర్స్ దీనంగా ఉంటారండి కదండి. దట్టో పోలీస్ ఆఫీసర్స్ ఎవరితోటైనా ముందు ఎలా మాట్లాడతారు? ఎరా అంటారు కదండి. కోర్స్ కొంతమంది ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు అనుకుంటే, వాళ్ళని తక్కువ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు చాలా కష్టం వాళ్ళ ఎగ్జిస్టెన్స్. ఎరా అంటేనే నాకు అనేవారు, మరి నిజమో ఉంటుంది కానీ పోలీసు వాళ్ళకి ట్రైనింగ్లో బూతులు నేర్పుతారని. ఇప్పుడు నేర్పక్కర్లేదు, ఎవరిని చూసినా పచ్చి బూతులే మాట్లాడుతున్నారు. పోలీసులు కాదు, ఈ పనికి మాల కురగాళ్ళు అంటే అస్సలు చిన్న 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడే మాటల్లో 100 మాటలు మాట్లాడితే 2 మాటలు కూడా మంచి మాటలు ఉండవు, బూతులు. మా పక్కన హాస్టల్ ఉంది, ఎస్సీ హాస్టల్, నర్సాపూర్ స్టేషన్పేటలో. అబ్బబ్బబ్బా వారు మాట్లాడతారు, నా చెవులు పగిలిపోతాను. ఎప్పుడో చిన్నప్పుడు మేమున్న ఏరియాలో సరిపిల్ల వాళ్ళందరూ పల్లెటూరు వాళ్ళు, ఇక వాళ్ళకి బూతులే, మామూలు మాటలు రావు. అలాగే ఇప్పుడు చదువుకుంటున్నాం, మళ్ళీ అందులో పీజీ చదివేవాళ్ళు, ఈ డిగ్రీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, పచ్చి బూతులు. అబ్బా, కనుక వీళ్ళకి ఏమి నేర్పనక్కర్లే. కానీ ఇతడు ఏంటంట, చాలా దీనుడండి. ఈ శతాధిపతి దీనుడు. ఎందుకు నేను చదువుతున్నానంటే, అతడు 100 మంది మీద అధిపతి. మళ్ళీ ఈ దీనత్వం ఏంటంటే, లూకా సువార్తకి రండి, ఆయన గురించి అది మధ్యలో వేలు పెట్టండి, మనం అస్తమానం అక్కడికి వెళ్తాము. ఎందుకంటే కొన్ని విషయాలు అక్కడ, కొన్ని విషయాలు ఇక్కడ. ఇదే టాపిక్ లూకా చాలా పర్టికులర్గా రాస్తాడు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు లూకా సువార్త చదివేటప్పటికి ఆయన మరీ చేదస్తాం. ఎవరు? లూకా వైద్యుడు వెరీ పర్టికులర్గా పూర్తి అన్వేషణ చేసి రాసినాడు అనమాట. కనుక చాలా క్లియర్గా రాసుకొచ్చాడు. ఎందుకు నేను దీనుడు అంటున్నానంటే, 7వ అధ్యాయంలో 6వ వచనం చివరి చదువుతామా? ఏమంటాడంటే, ఇప్పుడు కబురు పెట్టాడండి. నేను స్టోరీ చెప్పలేదు కదా మీకు, పర్లేదులేండి, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన మనిషిని పంపించాడు, పెద్దలను పంపించి, అయ్యా పలానా శతాధిపతి గారు దాసుడు చావు సిద్ధంగా ఉన్నాడు, అతనికి పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మిమ్మల్ని రమ్మన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది మత్తయి సువార్తలో. ఇక్కడ అంటాడు, ఆయన్ని రానివ్వద్దు. ఆ మాట చదువుతారా? నీవు ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు గాను. ఏమన్నాడండి? ఈ శతాధిపతి అన్నాడు, మీరు మా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుని కాను. ఇప్పుడు చిన్న ఇల్లుండి సరైన సౌకర్యాలు లేక అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్తామంటే, వద్దులేండి సార్ మీరు రావద్దు, మేమే వచ్చేస్తాం అని అంటాం చాలాసార్లు పెద్దలతో మాట్లాడేటప్పుడు. మళ్ళీ పెద్దవాళ్ళ ఇంటికి వస్తే దాని తగ్గ అమ్మో అయ్యలే వీలు అనుకుంటాం సహజంగా. మనం అనుకోవచ్చు, శతాధిపతి అనుకోవచ్చు అలాగా. వై? బికాస్ ఒక ఆఫీసర్ అండి, బహుశా గవర్నమెంటే తనకి కదండి సిఐకి లేకపోతే డిఎస్పి బంగ్లా ఉంది నర్సాపూర్లో, వాళ్ళు క్వార్టర్స్ ఇస్తారు కనుక అఫీషియల్గా హాల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగ అప్పుడు అలాంటప్పుడు అన్నాడు, అమ్మమ్మో నీవు నా ఇంటిలోనికి వచ్చేందుకు నేను యోగ్యుణ్ణి కాను. దీనుడు కాదంటారు ఈయన? ఎంత దీనత్వం అండి! ఏమాత్రం యోగ్యుని కాదు అంటే. ప్రభు దగ్గరికి వచ్చే వ్యక్తులు ఆటోమేటిక్గా ఏమైపోతారండి? వాళ్ళకున్న స్థితి అంతా పక్కన పెట్టాల్సిందే. మీరు గమనిస్తే ఇంగ్లాండ్ రాణి గురించి చెప్తారు చక్కగా కదండి. ఆవిడ ఒకసారి వచ్చి చర్చిలో కూర్చుంటే కమ్యూనియన్గా వచ్చి కూర్చుంది. కమ్యూనియన్లో ముందు అందరూ ముందుకు వచ్చారు, ఆవిడకి వచ్చి కూర్చుంటే ఆ కళ్ళు తెరిచేటప్పటికి ఒక ముసలావిడి పేదావిడి పక్కన ఉంది. ఈ పేదావిడ చూసింది, మధ్యలో కళ్ళు తెరిచి చూసేటప్పటికి అమ్మగారు రాణి, ఇంగ్లాండ్ రాణి లేచిపోయి ఇంకో దగ్గర కూర్చున్నాడు. అమ్మగారి దగ్గర ఎక్కడ కూర్చుంటాను, నేను యోగ్యురాలు కానంటే ఆవిడ తెచ్చి ఈ రాణిగారు కళ్ళు తెరిచి మళ్ళీ ఆవిడ పక్కన కూర్చున్నారట. తర్వాత మా దేవుని సన్నిధి, మనం ఎక్కడున్నాము? సర్వలోకానికి రాజు సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ నేనేమి పనికిరాను, మనమందరం సమానమే. కనుక ఏమంటే దేవుని ముందు మనమందరం సమానమే. కనుక ఈ శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంట్లోకి రావడానికి యోగ్యుని కాను, నేను పాత్రుని కాను. నాకు అనిపించింది, పోనీ ఈయన వెళ్ళొచ్చు కదా. మీరు మత్తయి సువార్త ఏమన్నాడు? వెళ్ళినట్టుంది కదా, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంట? ఏంటంట?
మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని గాను, మరి నువ్వు వెళ్ళొచ్చు కదా అని శతాధిపతిని అడిగా అనుకోండి, నేను వెళ్ళటానికి కూడా యోగ్యుని కాను. చూడండి 7వ వచనం ఉంది, అలాగే ఉంది కదా, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకోలేదు. నాకు ఇది చదువుతుంటే చాలా సంతోషం అనిపించిందండి. ఒక శతాధిపతి అయ్యండి ప్రభు ఇంట్లోకి రావడానికి యోగ్యుని, నా ఇల్లు నేను యోగ్యుని కాను, అలాగని నేను నీ దగ్గర రావడానికి నేను యోగ్యుని కాను, మీ దగ్గరకు వచ్చి మాట్లాడేటంత యోగ్యత నాకు లేదు. ఏమండి ఇలాంటి వ్యక్తులకు ఏ మేలు తక్కువదో చెప్పండి. ఏమండి ఇలాంటి వ్యక్తులకి దేవుడు ఏ మేలు చేయకుండా ఎలా ఉంటాడు అసలు? ఇంత దీనత్వం కలిగిన వ్యక్తులు. మనము ఏమీ లేకపోతే దీనత్వం ఉంటుంది, ఏమైనా కొంచెం పెరిగితే ఏమవుతుంది? కానీ శతాధిపతి కానీ అవేమీ లెక్క చేయట్లేదు. నేను యోగ్యుని కాను, ఆయన మా ఇంటికి రాకూడదు, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేను, నేను అందుకు యోగ్యుని కాను. ఏమండి ప్రభు కలుగు చేసుకున్న తీరు నన్ను మెండుగా ప్రభుని స్తుతించేటట్టు చేసింది. కనుక నేను ఈ దగ్గర రావడానికి నేను వర్ధిని లేకపోతే యోగ్యుని కాను, అలాగని నేను నీ దగ్గర రావడానికి కూడా నేను యోగ్యుని కాను. ఏమండి ఒక మాట కీర్తన గ్రంథం 149, ఎవరైతే ఇంత దీనత్వం కలిగి ఉన్నారో దేవుడు ఏం చేస్తాడట? 149:14 చదువుతారు తల్లి. 149:4 యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఏంటంట? దేవునికి తన ప్రజలంటే చాలా ప్రీతి అండి. ఏంటండి? దేవునికి తన ప్రజలంటే మహాప్రీతి. కనుక వారిని ఏం చేస్తాడంటే దీనుల్ని రక్షణతో అలంకరిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. దీనుల్ని దేవుడు రక్షణతో అలంకరిస్తాడు. కనుక మన దీన స్వభావము దీనంగా ఉంటే తొక్కేస్తారండి, మరేమీ పర్లేదండి. మనుషులు ఎవ్వరు తొక్కేసినా పర్లేదండి. ఆయన పెంచాడు అనుకోండి, 100 మంది పైకెక్కి తొక్కినా ఎవరి వల్ల కాదండి. మనం హెచ్చించుకున్నాం అనుకోండి, ఆయనేమో అక్కడ ఉండు అని అంటే అదో పాతాళానికి వెళ్ళిపోతాం. కనుక ప్రభు హెచ్చించువాడే ధన్యుడు. కనుక మనం ఎంత దీనులమో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఈ శతాధిపతికి ఉన్న ప్రత్యేక లక్షణాల్లో దీనత్వము, దేవుడు దీనుల రక్షణతో అలంకరిస్తాడట. నేను ఈ స్టోరీ చెప్పిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్తాను. ఏమండి ఇతనికి ఒక ఏమన్నారు, దాసుడు ఉన్నాడు. దాసుడు ఇష్టమైన దాసుడు. ఆ ఇష్టమైన దాసుడు ఇప్పుడు 100 మంది మీద అధికారి అయితే, ఈ దాసుడు ఇంట్లో పనిచేసేవాడో లేకపోతే ఆ పోలీసుల్లో ఒకడో మనకి అంత వివరణ లేదు, కానీ వన్ ఆఫ్ ద సర్వెంట్. ఈ వన్ ఆఫ్ ద సర్వెంట్, ఒక సర్వెంట్కి ఏమొచ్చిందంట? పక్షవాయువు వచ్చి అబౌట్ టు డై, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, చావ సిద్ధమయ్యాడు. ఇక బహుశా అన్నారు, సారీ సార్ మీరంతా ఎఫర్ట్స్ పెట్టారు, తిప్పలేని హాస్పిటల్ లేదు, కానీ అతడు సారీ అని చెప్పేశారు. చావ సిద్ధమైపోయాడు కదండి. డాక్టర్స్ లేకపోతే చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇంత ఆఫీసర్స్ యొక్క మనిషి చావ సిద్ధమయ్యాడని రికార్డ్స్ చెప్తున్నాడు. అర్థం ఏంటి? దయనీయమే కదండి. కనుక ట్రీట్మెంట్కి లేదు అని చెప్పేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అంటున్నాడు కదా, అధికారి తన మీద అత్యంత ప్రేమ కలిగి యేసు ప్రభు కబురు పెట్టాడు. యేసు ప్రభు దగ్గరికి మనుషులు పంపించాడు. ఏమండి మనుషులు పంపిస్తే మనుషులంటూ మామూలు మనుషులు పంపించలేదు, యూదుల పెద్దలు పంపించాడు. యూదుల పెద్దలు పంపించి కొంచెం ఆయన రిక్వెస్ట్ చేయండి, నా దాసుడు చావ సిద్ధంగా ఉన్నాడు, ఒక మాట మాత్రం సెలవివ్వమండి, ఆయన రావద్దు కానీ ఒక మాట మాత్రం సెలవివ్వండి అనేసి కబురు పెట్టాడు. ప్రభు అంటాడు, లేదు నేను వెళ్దాం అంటే, నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు, మీరు రావద్దు. అయితే ఈ కబురు పెట్టినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు, ఆయన చెప్పలేదు కానీ ఈ పెద్దలు చెప్తున్నారు, అయ్యా ఇతడు నీ వలన కదండి. ఇది ఇక్కడ లూకాసు వార్తలోనే ఉంటుంది చూడండి, ఏమంటాడు? ఇతడు నీ వలన ఈ మేలు పొందటానికి అర్హుడు. ఏం చేశాడంట?
ఏం చేశాడంట, యూదుల సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. చాలా ఇష్టమండి మేమంటేని, కనుక మీరు తప్పక అతను మేలు చేయాలంటే ప్రభు సంతోషపడి తన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇక్కడ విషయం మనం గమనిస్తే ఏమండి, ఇప్పుడు ఎంత 100 మంది మీద అధిపతి ఆ దేన దాసుని పట్ల అంత తగ్గించుకోవాల్సిన, అంటే అతని విషయంలో ఇతను అంత తగ్గించుకుని ప్రభువుని ఎంత దీనంగా బ్రతిమిలాడవలసిన అవసరం ఉందా అని అడుగుతున్నాను నేను. నా పాయింట్ గమనించండి. ఎంత గొప్పవాడు ఏమండి, 100 మంది మీద అధిపతి. ఆఫ్టర్ ఆల్ ఇంట్లో దాసుడో మరి లేకపోతే ఎంప్లాయో తెలియదు, కానీ తనకు ప్రియుడైన వాడు చావు సిద్ధమైపోతే మరి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అని పెట్టుంటాడు, బోల్ డబ్బులు ఖర్చు పెట్టుంటారు, మరి ఏం చేద్దాంలే అనుకోలే. ఏమనుకున్నాడట, ఇక చివరి ప్రయత్నం కదండి. కొంతమంది జీవితంలో యేసు ప్రభు ఏ ప్రయత్నం అంటే అన్నీ అయిపోయిన తర్వాత కదండి, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఇక అప్పుడు అంటాం, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. ఎందుకంటే అన్నీ అయిపోయాక అప్పుడు దగ్గరికి వెళ్తాం. బహుశా ఇతను అన్యుడు కాబట్టి ఆ పని చేయొచ్చు, తప్పు కాదు. కనుక అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి కనుక చివరి ప్రయత్నంగా యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. నేను అంటాను, ఇతనికి ఎంత ప్రేమో. ఎవరంటే? దాసులంటే, అతని దగ్గర పనిచేసేవాళ్ళంటే ఎంత ప్రేమో. అతను అంత రిస్క్ తీసుకుని పెద్దలు పిలిచి, బాబు మా గురించి, మా దాసుని గురించి కొంచెం ఆయనకి చెప్పండి అయ్యా. ఎక్కడో ఉన్నారు కపెర్నహూములోనే, ఊరిలోనే, పట్టణంలోనే. పోనీ పాలకొల్లు పట్టణం అనుకుంటే పట్టణంలోనే ఈయనున్నాడు శతాధిపతి. యేసు ప్రభు కూడా ఇదే పట్టణంలో ఉన్నాడు కనుక ఆయన కబురు పెట్టాడు. దాసుని గురించి అంత రిస్క్ తీసుకున్న ఒక శతాధిపతిని మనం ఎక్కడ గమనించలేం. ఏమైనా ఒక మాట చెప్పొచ్చు, కానీ అంత తగ్గించుకుని మళ్ళీ ఎంత విశ్వాసాన్ని భక్తిని కనుపరిచిన ఇటు గొప్ప వ్యక్తిని మనం చూడలేం. రైట్. సో ఇతని ప్రేమ, లేకపోతే ఇతని ప్రేమను మరొక రకంగా చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఎవరంటే ప్రేమ అంటే తన దగ్గర దాసులంటే ప్రేమ. ఇంకా ఎవరంటే ప్రేమ తన దాసులంటే ప్రేమ, తను ప్రేమించు దాసుడు, ఇష్టడైన దాసుడు. ఇంకా ఎవరంటే ప్రేమ ఇతనికి? శతాధిపతికి ఇంకెవరంటే ప్రేమ? దేవుడంటే భక్తి, అది ముందు చెప్పేసుకుందాం. ఇంకా ప్రేమ ఎవరంటే ప్రేమ? చదువుదాం రండి. 7వ అధ్యాయం లూకాసు వార్తలో వాళ్ళు పెద్దలు చెప్పిన మాటలు చూద్దాం. 5వ వచనం, పోనీ పైనుంచి చదువుదాం. ఆయన ఆ మాటలన్నీ ప్రజలకు తర్వాత, ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి. ఏంటంట? ఇంకా ఎవరిని ప్రేమించేవాడు అతను? మన జనుల్ని. ఇంకా ఎవరు చెప్పాలి? యూదులు అంటే దేవుని ప్రజలు. ఏంటంటండి? దేవుని ప్రజలను ప్రేమించే మంచి మనసున్నవాడు. ఏమంటే దేవుని ప్రజలను ప్రేమించే మంచి మనసున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఒక మాట గమనించండి, దేవుని ప్రజలను ప్రేమించేవారు ఏమవుతారు? ధన్యులు అనే మాట పెద్ద ఎవరు మనం కూడా ఉపయోగించవచ్చు. దేవుని ప్రేమించే వాళ్ళు ఏమవుతారు? ధన్యులు అవుతారండి. దేవుని ప్రజలు ప్రేమించేవారు ఓకే, దేవుని ప్రజలు ప్రేమించేవారు. ఈ శతాధిపతి అన్యుడై ఉండి కానీ యూదులంటే అతనికి ఏంటంట? ప్రేమ. ఇక్కడ రాయబడింది, అయ్యా ఇతడు మన జనులను ప్రేమించి మన కొరకు ఒక సమాజ మందిరాన్ని నిర్మించాడు. వండర్ఫుల్. ఏమంటే ఉట్టిగా ప్రేమించి, మీరంటే నాకు చాలా ఇష్టం, రాజకీయ టైంలో, ఎలక్షన్ టైంలో ఏమంటారు? కదండి, చర్చిలకు వచ్చేస్తారు కదండి, అవసరమైన సాక్ష్యాలు చెప్పేస్తారు, ఏమైనా చేసేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారో కూడా మనకు తెలుసు. రైట్. కానీ ఇతను అలా కాదట. చిరస్థాయిగా ఉండిపోవడానికి మన ఎమ్మెల్యే గారు లాగా, మన మినిస్టర్ గారు చిరస్థాయిగా ఉండిపోవడానికి మందిరం కూడా కట్టించేశాడట. కనుక వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు ఇతనికి ఆ మేలు చేయడానికి ఈజ్ వర్ది. ఆయన ఏమంటాడు? ఐఎమ్ అన్వర్ది అంటాడు. నేను యోగ్యుని కాదంటే ఆయన గురించి ఎవరు చెప్తారు? చాలాసార్లు ఇక్కడ ఇంకో సత్యాన్ని గమనించాలండి. సహజంగా మనమే అనుకుంటాం ఐఎమ్ వర్ది అనుకుంటాం. నేను యోగ్యునండి, ఏం తక్కువ అండి.
అని మనం అనుకుంటే అందరూ అనుకుంటారు ఆడికేముందరా, ఆడు పనికొస్తాడా అని అంటాం. కానీ ఇక్కడ ఇతను అంటాడు శతాధిపతి, ఐఎమ్ అన్వర్ది, నేను యోగ్యుడు కాను. సమాజం అంతా ఏమంటుంది, హీఈస్ వర్ది. ప్రభు అయితే ఇంకా సంబరపడిపోతున్నాడు. ఇదేంటి ఒక అన్యుడు ప్రభుని సేవించే విధానం మనం గమనిస్తే మనకి ఆయనకి చాలా వ్యత్యాసం. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయన పిల్లలం కాబట్టి అందుకు చెప్తున్నాను, రైట్. కనుక ఇతడు మన ప్రజలు ప్రేమించి దేవుని మందిరాన్ని కట్టించాడు అని రాయబడి ఉంది. ఏమండి, తన ప్రజల కొరకు ఎవరైనా ఏం చేస్తే దేవుడు రుణం ఉంచుకుంటాడండి కదండి. ఆయన కొరకు చేసిన, ఆయన ప్రజల కొరకు చేసిన, వాటర్ బాటిల్ ఏమండి, ఆయన కొరకు చేసిన, ఆయన ప్రజల కొరకు చేసిన, ఏమండి దేవుడు ఎలాగ రుణం ఉంచుకుంటాడు కదా ఆయనకి. అందుకే ఒక మాట అంటాడు కదా, ఏంటి ఒక మాట, నా నామము నిమిత్తం లేకపోతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏమవుతారంట, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలము పొందకపోరు, ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. అంటే దేవుని పేరట ఎవరికైనా ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పొందుతారు అన్నప్పుడు, దేవుని ప్రజలను ప్రేమిస్తే ఏమండి, దేవుని ప్రజలను ప్రేమిస్తే ఇప్పుడు లోకమంతా యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఏమండి, భయంకర పరిస్థితులు. ఎవరైనా దేవుని ప్రజలను ప్రేమిస్తే ఏమండి డిఫరెంట్గా ఉంటుంది. దేవుని ప్రజలను ఎవరైనా ప్రేమిస్తే డిఫరెంట్గా ఉంటుంది. లోకమంతా ఒకటైపోయే పరిస్థితి, దేవుని ప్రజలను సపరేట్ చేసే పరిస్థితి. కానీ ఎవరైనా వాళ్ళ కొమ్ము కాసారా, లేకపోతే ఎవరైనా మేము మీకు తోడుగా ఉన్నాం అని అన్నారా, గాడ్స్ గ్రేస్, అబండెంట్ గ్రేస్ వారి మీద ఉండబోతుంది. ఇది మనం రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు, అంత భయంకర పరిస్థితులు. కనుక మనం ఎవరి పక్షంగా ఉండాలి, పరిస్థితులు ఏమైనా మారితే అబ్సల్యూట్లీ దేవుడు ఇంకా దేవుని ప్రజల పక్షంగా నిలవాలి. ఇక్కడ దేవుని ప్రజల పక్షంగా చిన్న సమాజ మందిరం కడితేనే యూదులు వెళ్ళి చెప్తున్నారు, అయ్యా ఇతడు మనల్ని మమ్మల్ని ప్రేమించాడు, మాకు ఒక సమాజ మందిరమే కట్టేశాడు కపెర్నహూములో, కనుక ఈజ్ వర్ది, ఈ యోగ్యుడండి, కనుక మీరు తప్పగా చేయాలి అంటే పద, ఆయన బయలుదేరాడు, రైట్. ఇంకా ఆయన విధేయతను గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఏమంటున్నాడు చూడండి, ఆయన విధేయత గురించి. ఎంత విధేయుడు అంటే 7వ వచనం అయిపోయింది కదండి, 8వ వచనం అంటున్నాడు, నేను సహా అధికారానికి లోబడిన వాడినయ్యా. ఎందుకంటే ప్రభు రావడం వచ్చేసాడు. ఈయన ముందు అన్నాడు, ఆయన పిలవండి అన్నాడు, కొంచెం వచ్చి బాగు చేస్తాడంటే అప్పటికి ఈ లోపు ఆయనలో ఏదో షంటింగ్ జరుగుతుంది. ఈ శతాధిపతి ప్రభుకేమో ఇంత చెప్పారు కదండి, ఇప్పుడు ఎవరు ఇంత చెప్పిన తర్వాత అయ్యో మనకు మందిరం కట్టించాడా, పదండి అనేసి ప్రభు టర్న్ అయిపోయాడు. ఇలా టర్న్ అయ్యి మన దేశాల గుడి దగ్గర దిగిపోయాడు. ఇలా వచ్చేస్తుంటే ఈ లోపు కబురు పెట్టాడు, ప్లీజ్ రావద్దని చెప్పండి ఆయన, నేను వర్ది కాదు, ఆయన నా దగ్గర రావడానికి, అలాగే నేను వెళ్ళటానికి కూడా యోగ్యుని కాను. కానీ ఎందుకనంటే నా దగ్గర సైనికులు ఉన్నారు, నేను రా ఎలాగంటే ఏమవుతారు, వస్తారు, పో అంటే ఏమవుతారు, పోతారు. 100 మంది ఒక్కసారిగా రమ్మంటే వచ్చేస్తారు, 100 మందిని ఒక్కసారి పొమ్మంటే పోతారు. అలా మిమ్మల్ని పిలవలేను, అలా మిమ్మల్ని రమ్మనలేను. ఏంటండి ఇది? ఒక అన్యుడికున్న ఆ దేవుని పట్ల ఉన్న ఎంత విధేయత. నేను వాళ్ళకలాగా నా దగ్గర పనిచేసేవాళ్ళలాగా మిమ్మల్ని రండి అని కబురు పెట్టేశాను, కానీ నన్ను క్షమించాలి, నా ఉద్దేశం అది కాదు, మీరు రావద్దు. ప్రభుకి అర్థం కావట్లేదు ఇతని గురించి చెప్తున్నారు, అయ్యా మిమ్మల్ని ఇలా నాకు అనిపిస్తుంది మిమ్మల్ని ఫస్ట్ ఇలా సంబోధించమన్నాడు. ప్రభు వింటున్నాడు. అఫ్కోర్స్ ఈయన హృదయం ఎరిగినోడే, ప్రభు రికార్డ్ చేయాలి కదా, మరి ప్రభు వింటున్నాడు. ఇతను మన దేవుని ప్రేమించాడు సార్, మందిరం కట్టించాడు, ఓకే, మిమ్మల్ని రమ్మన్నాడండి, బయలుదేరితే రావద్దన్నాడండి. ఎందుకంటే మీరు తను పిలిస్తే మీరు వెళ్తే ఆయన ఆజ్ఞకు లేకపోతే ఆయన అధికారానికి మీరు లోబడి అవుతుంది. అమ్మో నేను సహా అధికారం లోబడుతున్నాను సార్. ఇతను అంటున్నాడు శతాధిపతి, నేను అధికారం లోబడిన వాడిని, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, మిమ్మల్ని అలా పిలవలేను, మిమ్మల్ని అలాగనే అంటే చూడండి, తనకున్న అధికారాన్ని ఎవరి మీద ప్రయోగించదలచలేదు, దేవుని మీదనే అధికారం ఎలా ప్రయోగిస్తానండి, దేవుని మీదనే అధికారాన్ని ఎలాగా ప్రయోగిస్తాను,
కనుక మీరు రాకూడదు, మీరు అక్కడ ఆగిపోండి. మీకు ఏం అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఏమంటే తనకున్న భక్తి లెవెల్ మనం గమనిస్తే ప్రభువుని ఆశ్చర్యపరిచేస్తుంది. ఒక్కొక్క స్టెప్ మళ్ళీ అంటున్నాడు, అయ్యా నేను సహా అధికారం లోబడిన వాడిని, నా కింద సైనికులు ఉన్నారు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలండి. లోబడిన వారికి చూడండి, మనం లోబడ్డామా, నా మాట గమనించండి అందరూ, మనము ఒబే అయ్యామా మనకు ఒబే అవుతారు. అంతేనా? మనం ఒబే అవ్వలేదా మన పైన వాళ్ళకి మనకు ఒబే అవ్వరు కదండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఈయన శతాధిపతి కాడ వెళ్దాం. ఈయన 100 మంది మీద అధిపతి అండి. ఈయన పైన డిఎస్పీ ఉన్నాడు అనుకుందాం, ఈయన సిఐ అనుకుందాం. ఇక్కడున్న 100 మంది ఒకవేళ ఉంటే ఇప్పుడు డిఎస్పీ గారి మాట ఈయన వినలేదనుకోండి, ఏం జరుగుద్ది? సస్పెండ్ అందాను కాసేపు, ఇక్కడే సస్పెండ్ చేశారు, నువ్వు ఇంటి దగ్గర ఉండు, డ్యూటీకి రావద్దు అన్నారు. ఆల్రెడీ 100 మందికి తెలుస్తుందండి ఇది. అయినా మొండోళ్ళు ఉంటారు. మన ఏఎల్సి చర్చెస్ లాగా, చర్చెస్ అంటే అక్కడ గుంటూరులో నువ్వు కాదన్నా సరే ఆయన ఓ పక్కన నేను ప్రెసిడెంట్ అంటాడు, ఈయన ఓ పక్కన నేను ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో చేసుకున్నారంట. దయనీయమైన పరిస్థితి. నాకు మళ్ళీ బాధ అనిపించి, పూర్తి విషయాలు తెలియదు నాకు ఎందుకులేండి. అలాగంటే ఉద్యోగం పోయినా నేను వచ్చి డ్యూటీ చేసేస్తాను అనుకోండి, నన్నేం సస్పెండ్ చేసి 1 month ఇంట్లో ఉంచమన్నారు, నో డ్యూటీ అన్నారు. నన్ను ఆయన డ్యూటీ చేసేస్తాను అనుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఏమంటారు నన్ను? ఏం సార్ వచ్చేసారేంటి, 1 month అవ్వలేదు కదా, ఇంతకుముందు గడగడలాడిపోయిన 100 మంది ఇప్పుడు ఎందుకు గడగడలాడరు? బికాస్ ఈయన అథారిటీ కింద లేడు, ఈయన లోబడలేదు కనుక ఆటోమేటిక్గా ఈయన లోబడే వాళ్ళు ఉండరు. అంతేనండి, సింపుల్ లాజిక్. ఈ శతాధిపతి అంటాడు, అయ్యా నేను సహా అధికారం లోబడిన వాడిని, పైన వాళ్ళకి నేను లోబడుతున్నాను కనుక నాకు లోబడుతున్నారు. ఈ లాజిక్ మిస్ అయిపోతున్నాం మనం. ఎలాగా? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి. మనం ఏం చేస్తున్నాము? అక్కడ తేడా కొడుతుంది. ఎక్కడ? దేవునికి లోబడే విషయంలో తేడా కొడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాం? ఎక్కడ అపవాది ఎస్ అంటే తుస్సు అయిపోతుంది. అక్కడ విధేయత మనం చూపించకపోతే మన క్రింద అథారిటీ ఉండదండి. కనుక ఈ శతాధిపతిలోంచి మరొక సత్యం ఏంటంటే, నేను అథారిటీస్కి హయ్యర్ అథారిటీస్కి లోబడుతున్నాను సార్, కనుక నా కింద సైనికులు వాళ్ళు నాకు లోబడుతున్నారు. ఎంత సత్యాన్ని చక్కగా చెప్తున్నాడో ప్రభు. ఈ మాటలు వింటున్నాడు, వాళ్ళు వివరంగా చెప్తున్నారు, అయ్యా ఆయన ఇలాగ అన్నాడండి, ఆయన అధికారం లోబడేవాడట. ఆహా, ఈ రోజుల్లో ఆఫీసర్స్ అథారిటీస్కి లోబడేవాళ్ళు ఉన్నారు. ఓహో శతాధిపతి, నేను అధికారం లోబడుతున్నాయ్యా, నా కింద సైనికులు ఉన్నారు 100 మంది, వాళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారయ్యా. అలాగే నేను ఆయన పిలవట్లేదు అంటే ప్రభుకు సంబరం అయిపోయింది ఆయనకి. కనుక ఆయన రైట్, కనుక ఆయన సంతోషంతో అంటున్నాడు కదా. ఏం చేశాడు చెప్పండి? 7వ అధ్యాయంలో మన పాఠంకి వచ్చేద్దాం. మన భాగాన్ని మిస్ 8వ అధ్యాయం. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలు ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఏంటిది ఇశ్రాయేల్లోనే ఇలాంటి విశ్వాసం ఉన్న వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదే. ఏమి క్వాలిటీస్ వరుసగా అవన్నీ గమనిస్తుంటే చెప్పండి, ఇతనికి ఉన్న క్వాలిటీస్ ఒకసారి చెప్పండి. ఎలాంటి వాడంట? మంచి భక్తిపరుడు, దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి మనుషులు పంపించాడు. ఈయన వెళ్ళలేదు ఎందుకు అని అంటే యోగ్యుడని ఎంచుకోలే, విధేయత ఏమండి, లేకపోతే ఏమంటారు దీనత్వము. ఆయన దగ్గరికి వెళ్ళటానికే నేను యోగ్యుని కాను, అలాగని ఆయన రావడానికి కూడా నేను నా కుటుంబము యోగ్యమైనది కాదు. ఒక మాట మాత్రం సెలవివ్వండి కదండి అంటారు కదా. అలాగా ఒక మాట మాత్రం సెలవివ్వు. మాట చూడండి 8వ అధ్యాయంలో 8వ వచనంలో, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. చక్కగా ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక్క మాట మాత్రం
నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. శ్రమపడు వారిని సేద తెచ్చి, శ్రమపడు వారిని సేదాదీర్చి, సమకూర్చును వారి ఘన విజయం. స్వస్థత పరచు యెహోవా నీవే, నీ రక్తంతో నన్ను కడుగు యేసయ్యా. ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇక్కడ ప్రభు ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇంతగా ఒక మాట ఆయనే సాక్ష్యం ఇస్తున్నారు. నేను లూకాసు వార్తలు ఇది చాలా వివరంగా ఉంది, అది చదువుతున్నా. 9వ వచనం చూస్తే, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్తున్నాను. ఏమన్నాడంట? ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసము లేదంటండి. మనకి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఏమవ్వాలంటే అసలు దేవుని దగ్గర అడగాలి, అయ్యా అన్యుడైన శతాధిపతి ఇంత గొప్ప విశ్వాసాన్ని పొంది ఆ విధేయత లేకపోతే భక్తి, ఏమండి ఇట్లాంటి దీనత్వం కలిగి తనకి ఏదైతే కోరిక ఉందో తన దాసుడు బాగుపడాలని అది పొందాడు. నేనేంటి చాలా కాలం నుంచి ఏమండి మన ఇన్ని 37 సంవత్సరాల నుంచి ప్రభు నేను వెంబడేస్తున్నా, లేకపోతే మనము కొన్ని 10 సంవత్సరాలు, లేకపోతే 5 సంవత్సరాలు, లేకపోతే 4 ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుని వెంబడిస్తున్నాం, మాకు ఇంకా విశ్వాసం రావట్లేదనేసి ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి ఇలాంటి భాగాలను ఎత్తి మనం ప్రార్థన చేయాలండి. ఆయన ఏమంటాడంట, ఇశ్రాయేల్లో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. కనుక అతనికి ఉన్నది ఏంటంటే గొప్ప విశ్వాసం. నేను టైటిల్ ఏమంటానంటే ఈరోజు వర్తమానానికి, ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపరిచిన అధికారి అంటాను. ఏంటంట ఆయన పేరు? ఏం పేరండి? అలాంటి ఆశ్చర్యకరుడు ఈ అధికారిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏం అధికారి అండి, ఏం అధికారి! అన్యుడు మళ్ళీని అన్ని జనులేమో అన్యులు అన్య అధికారులు వాళ్ళ ఆశ్చర్యంతో ప్రభు పట్ల అమితమైన ప్రేమ చూస్తుంటే వాళ్ళ విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోతున్నాడు. తన బిడ్డల అవిశ్వాసాన్ని చూసి కూడా అది ప్రభు చిత్తమైతే కొనసాగిద్దాం. తర్వాత ఏమండి గమనిద్దాం, ఈరోజు ఈ సన్నివేశం ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? నేను అంటాను, దేవుని దగ్గర నుంచి మనం పొందడానికి ఏం క్వాలిటీస్ ఉండాలండి? భక్తి పుష్కలంగా ఉందంటామా? పుష్కలంగా ఉందా? ఆ భక్తిలో సారం ఉండాలండి, సారం. రైట్, భక్తి ఉండాలి. ఎందుకంటే భక్తి కలిగిన వారు ఆయన ముఖ దర్శనం చూస్తారు కనుక యథార్థవంతుల కొరకు ఆయన ఇంకా బోల్డ్ విషయాలు ఉంటాయి. కనుక ప్రభువు దగ్గరికి వచ్చామా, భక్తితో వచ్చామా. ఇంకొక మాట చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభుతోటి చాలామంది సమూహం వస్తూ ఉండేవారు. ఏమండి, వారందరూ రోజు మీటింగ్లు వెళ్ళిపోయేవారు. ప్రభు అంటాడు, ఒక రోజున మీటింగ్కి చెప్పలేదు ఆయన వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత వెళ్తే, ఏం ప్రభు ఇంకా రాలేదేంటి, మేము ఎప్పుడో వచ్చేసాం. ఎందుకు వచ్చేస్తున్నారేంటి? ఒకసారి మా పాస్టర్ గారు అన్నారు, అంటే యేసు ప్రభుతోటి ఎక్కువ అస్తమానం తిరిగేవారి జీవితాల్లో మేలు జరగలే. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ గుంపులో లేదు. ఆ ఊరికి ఆయన అలాగ వెళ్తాడని తెలిసి అంత దూరం ప్రయాణం చేసే దమ్ము కూడా లేదు ఆవిడకి. 12 ఏళ్ళ నుంచి సిక్ అయిపోయింది. ఆవిడ అనుకుంది, ఆయన గురించి విని నేను ఏదోలాగా నేను అంటాను, ఏమనుకోద్దు మన అందరం గురించే, ఈ మోకలో నేను ఆయన పట్టుకోలేను కదండి. బోల్డ్ సమూహం, జన సమూహం, మల్టిట్యూడ్స్ కదండి. ఇంతమందిలో ఆయన ఎలా కనుగోగలను? ఏదో విధంగా ఓపిక చేసి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటాను అనుకుందట. ముట్టుకుంది, బాగుపడిపోయింది. అమ్మ స్వస్థపడి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ మంద అలాగే ఉన్నారు. ఒక మీటింగ్ జరుగుతుంది, ఇంట్లోంచి పై కప్పు నుంచి ఒకటి దింపారు, కప్పు తీసి దింపారు. వాడిని బాయ్స్ ప్రభు అంటాడు, వెళ్ళిపో. ఈ మోక ఇది అంతేలే, వాళ్ళకి ఇడిచిపెట్టేద్దాం. వాళ్ళ గురించి చాలాసార్లు బాధపడ్డాడు. ఎంతకాలం అంటాడు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మనం శతాధిపతి గురించి చూస్తే వీళ్ళు దూరంగా ఉంటారు, ఎనలేని భక్తి కలిగి ఉంటారు.
కానీ టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ భక్తి ఇట్ విల్ బి అప్రిషియేటెడ్, అభినందించబడుతుంది. రైట్ టైంలో వాళ్ళకు వచ్చిన కష్టంలో ప్రభు నేను ఉన్నాను, నువ్వు నా జనుల కొరకు చేసిన పని నాకు తెలుసు, జనుల పట్ల లేకపోతే నా పనుల పట్ల నా ప్రజల పట్ల నీకున్న ఫేవర్ గురించి నేను ఎరుగుదును అని ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా నేను ఎరుగుదును, దానికి తగిన రివార్డు ప్రభు మనకిస్తాడు. కనుక మనం ప్రభుని సేవిస్తున్నాం. ఎలా సేవించాలంటే భక్తితో, అత్యంత భక్తితో, క్వాలిటీ భక్తితో ప్రేమించాలండి. నేను ఈ మధ్యలో బలహీనపడి ఏంటి ప్రభువా ఏంటిది ఇలాగా రోజుల తరబడి ఇలా రెస్ట్లోకి వెళ్ళిపోవడం. కానీ ఒక రకంగా సంతోషం ఏంటంటే 4 రోజులు స్కూల్కి రాలేదండి. నేను ఉదయాన్నే ఉషాతో మాట్లాడతాను. 4 రోజులు స్కూల్కి రాలేదు. కానీ ఎంత దేనస్థితిలో అంటే చాలా దేనస్థితి, బయటికి రాలేని పరిస్థితే. చలి జ్వరము టాబ్లెట్ వేసుకుంటే బండి పనిచేస్తుంది 2-3 గంటలు, లేకపోతే మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో 4 మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. ఇది సోద్యం. అంటే 4 రోజులు స్కూల్కి రాలేకపోయాను, కానీ 4 మీటింగ్లు అటెండ్ అయ్యాను. అదేమి ఉత్సాహం తెలియని మీటింగ్లు కాదు, కాంట్ బట్ట పొజిషన్లో తప్పక వెళ్ళాల్సిన పరిస్థితిలోనే నేను వెళ్ళటానికి ప్రభు కృప చూపాడు, ఎంత బలహీనతలో కూడా. సో నాకు అనిపించింది అంటే మన భక్తి క్వాలిటీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదోలే అలా కాదు. అరే అప్పుడు దేవుని అడగొచ్చు కదండి. వాళ్ళు ఏమి చెప్తున్నారు, ఇతడు మన జనుల కొరకు చేశాడు సార్, చాలా ప్రేమించాడు, మీరు చెయ్యాలి తప్పనిసరిగా. కనుక ఒక్కోసారి మనం మౌనంగా ఉన్న మన గురించి ఎవరో మాట్లాడతారు మాట్లాడి ఈజ్ ఏబుల్ సార్, ఈయన యోగ్యుడు సార్, మీరు చెయ్యాలి సార్, ఈమె యోగ్యురాలు సార్, మీరు చెయ్యాలి అని ఇంకెవరో చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సరిగా కన్వే చేయలేకపోయాడు, చెయ్యడు కూడాను. తను ఏంటంటే దీనత్వం, నేను చేయలేను, నేను ఆయనతో ఎక్కువ మాట్లాడలేను, ఆయన దగ్గర ఫేస్ టు ఫేస్ ఐ కెనాట్ మీట్ హిమ్. అబ్బా ఏమి భక్తి అండి, నేను ఆయన ముఖాముఖిగా చూడలేనండి. ఆయన నా దగ్గరికి వచ్చినా నేను ఆయన దగ్గరికి వచ్చినా ముఖాముఖిగా చూడలేను, కనుక ఆయన రావద్దని చెప్పండి. అక్కడుండే ఆ కార్నర్లో చెప్పండి అంటే ప్రభు అంటాడు, మీరు అన్నట్టే వెళ్ళండి అయ్యా, ఇంకా బాగుపడుకుని ఉంటాడా. ఇంత భక్తి కలిగిన ఆ శతాధిపతి దాసుడు అయి ఉండడం వాడి ధన్యత. పోండి, వాడు బాగుపడ్డాడండి. వాళ్ళు వచ్చి చూసి ఆహా అతను ఆరోగ్యంగా ఉండడం చూశారట. కనుక శతాధిపతి కోరిక ఏంటంటే తన ప్రియుడైన దాసుడు బాగుపడాలి. సో తనకున్న భక్తి ఏమండి, ఇంకా తనకున్న దీనత్వము, తన ప్రేమాగుణము, ఇంకా తన విధేయత, చివరిగా ఏమనుకున్నాం, గొప్ప విశ్వాసం. ఈ 5 క్వాలిటీస్ జ్ఞాపకం చేసుకుందాం, మర్చిపోకండి. ఏమండి భక్తి క్వాలిటీగా ఉండడానికి భక్తి కలివారు ఎప్పుడూ దేవుడు నెగ్లెక్ట్ చేయడండి. మన భక్తిని నిర్లక్ష్యం చేయొద్దు. నేను మరలా మీ గురించి కొన్నిసార్లు బాధపడేది ఏంటంటే భక్తిలో నీరసిల్లిపోవద్దు. ఇది ఆ రోజులు కాదు. ఏమంటే నేను నిజంగానే ఒక 1 వీక్ నుంచి న్యూస్తో కనెక్షన్లో లేను. ఈ మధ్యకాలంలో చాలా దూరంగానే ఉన్నాను నేను. నాకు టైం సరిపోవట్లేదు ఈ వాకింగ్ గురించి. కానీ నాకు ప్రొద్దున ఏంటంటే ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోయింది. దుబాయ్ వార్ స్టార్ట్ అయిపోయింది, ఇరాన్, ఇవన్నీ ఏంటంటే ఒక పక్కన గుండెల నిండా భయం వచ్చినా ప్రభువా నీకు స్తోత్రం, రాకడ దినాల్లో మనం ఉన్నాం. మీరు ఎప్పుడైనా యూట్యూబ్కి వెళ్ళి కొన్ని రాకడ వర్తమానాలు వింటే ఎన్ని సూచనలు భక్తుల ద్వారా వినపడుతున్నాయో. ఇప్పటికీ కూడా మనం భక్తిలో నిర్లక్ష్యంగా ఏం పర్వాలేదులే అనుకునే రోజులు కావు. ప్రభు చెప్తున్నట్టుగా కొంచెం ఓపు పట్టండి, గొప్ప కార్యాలు మనం చూస్తాం. నా దృష్టి గొప్ప కార్యం ఏంటి చెప్పనా, మీరే చెప్పేస్తారు చెప్పండి. నా దృష్టి గొప్ప కార్యం ఏంటి, రాకడ. అంతకు మించిన గొప్ప భాగ్యం ఏమీ లేదు, అది మన తరంలోనే జరుగుతుంది. అంటే మీరు ఎవరన్నా, నేను కొంతమంది ముఖాలు చూస్తుంటే మీకే ఏమిటి అనుకుంటారు. అయ్యో అలా కాదు. మనము క్రీస్తుకు సంఘం అండి, క్రీస్తుకు ప్రియమైన సంఘంగా మార్చబడి ఆయన సింహాసనం మీద ఆయన ప్రక్కన కూర్చుండిపోతున్నాం కదండి. సంఘాన్ని ఎక్కడ పెడతాడు ప్రభు, ఆయన తండ్రి కుడిపార్శాన ఆయన కూర్చుని పెట్టి సమస్తమునకు పైగా అనగా సంఘమునకు పైగా శిరస్సుగా ఆయన నియమించాడట. అంటే ఆయన కుడిపార్శాన కూర్చునేది సంఘము, ఆయన సంఘ శిరస్సేమో క్రీస్తు. అంత ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు ఆ సూర్యుడు అక్కర్లేని ఆ నిత్య రాజ్యంలో. దాని కొరకు ఆశపడదాం, భక్తిని కొనసాగిద్దాం, నిర్లక్ష్యం చేయొద్దు, ఈ లోక విషయాలతోటి నిమగ్నం అయిపోవద్దు. కొంచెం పైన కూడా గమనిద్దాం. పైన అంటే లోకంలో ఏం జరుగుతుందో ఈ బహు జాగ్రత్తగా. సో 5 మాటలు: భక్తి, దీనత్వము, ప్రేమ, విధేయత, గొప్ప విశ్వాసం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం కలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దాంతో
ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమెన్.